ఇక ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థమైతలేదు. వాస్తవానికి ఒక మంచి నిర్ణయం అయితే చేసింది. దీన్ని అప్రిషియేట్ చేయాలి. ఫస్ట్ ఈ ప్రభుత్వానికి అప్రిషియేట్ చేద్దాం. ఎందుకంటే దొడ్డు బియ్యం తినలేకపోతారు, దాన్ని పక్కదారులు అమ్ముకుంటా ఉన్నారు. ఎందుకంటే కాలం మారింది, జనాలంతా కొంచెం తినేదో మంచి తృప్తిగా తినాలి, కడుపునే తిని ప్రశాంతంగా నిద్రపోవాలని చెప్పేసి అనుకున్న. దొడ్డు బియ్యం ఇస్తాంటే అవి ఎప్పుడు పోతారని సన్న బియ్యం ఇస్తాం మంచుకుని చెప్పేసి ప్రజలు అనుకున్నారు. కాబట్టి వాళ్ళ ఆలోచన విధానానికి అనుగుణంగా సన్న బియ్యం పంపిణీ చేసి, కానీ ఈరోజు సన్న బియ్యం కూడా దళారుల పాలవుతున్నాయి. ఎవరికైతే తెలంగాణలో చాలామంది కొద్దిమంది ఏం చేస్తారంటే ధనవంతులకు కూడా తెల్ల రేషన్ కార్డు ఇచ్చి, మరి తెల్ల రేషన్ కార్డు ఇస్తే మనకు ఉపయోగం లేదు. వాడు 20 రూపాయలకు అమ్ముకుంటే వాళ్ళు దళారులకు 20 రూపాయలకు అమ్ముకుంటే వాళ్ళు 40 రూపాయలకు మహారాష్ట్రకు తరలిస్తూ ఉన్నారు. ప్రభుత్వం కండిపడతా ఉన్నారు. నిజంగా పేదోనికి అందుతలేదు. అయితే ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి. ఎవరికైతే అవసరం వానికే బియ్యం కార్డులు ఇవ్వాలి, అమ్ముకుంటానికి కార్డులు కట్ చేయాలి. కానీ ఇప్పటికే ప్రభుత్వ భారం పడతా ఉన్నది కదా, ప్రభుత్వ పన్నుల ద్వారా కదా వాళ్ళందరికీ ఇచ్చేది. మళ్ళీ వాడు వ్యాపారం చేసుకుంటా అంటే అవసరం లేదు. ఇంకోటి కూడా ఆలోచించాలి. పిల్లలేమో అమెరికాలో ఉంటారు, పెద్ద పెద్ద కార్పొరేట్ వ్యవస్థలో పనిచేస్తా అంటే ఇక్కడ ఒక తెల్ల రేషన్ కార్డు ఉంటుంది. ఒక్కొక్క ఇంట్లో 2 పెన్షన్లు ఉంటాయి. ఒకళ్ళ వికలాంగుల పెన్షన్ అని, ఒకరికేమో వృద్ధాప్య. కొడుకులు అమెరికాలో ఉంటారు. మరి దీనిపైన కట్టడేది? ఇలాంటి పైన ఎంక్వైరీ చేయాలి ప్రభుత్వము. మీరు ఓట్ల కోసం పనిచేయాలి. ఇప్పటికైనా ప్రభుత్వము మన ఒక మంచి నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ ఖజానాకి ఇబ్బంది జరుగుతూ ఉన్నది కాబట్టి ఏదైతే ప్రభుత్వ వెహికల్స్ అని చెప్పుకోబడతాయో దాన్ని కొంచెం తగ్గించుకోవాలి. ఏదో కార్పొరేట్ స్థాయిలో మీటింగులు పెడతా ఉన్నారు, అంత పెద్ద అవసరం లేదు. నిజంగా నిర్ణయాలు తీసుకోవడానికి అంత పెద్ద వ్యవస్థ ఎందుకే, ఒక దగ్గర పెడదామని చెప్పేసి అనుకున్నారు. ఇలాంటి పైన ఉపేక్షించకుండా చర్యలు తీసుకోవాలి. ఇది పేదల బియ్యం పెద్దల పాలు అవుతాయి, దాన్ని కట్టడి చేయాలి. ఎవరికి అవసరం వానికి ఇవ్వాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. అయితే ఇది భూపాలపల్లి జిల్లాలో ప్రతిరోజు జరుగుతూ ఉన్న అధికారులు ఏదో దిక్కున వాళ్ళపైన చర్యలు, వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తున్నా కూడా దళారులు ఈ ఆగడాలు ఆపకుండా భూపాలపల్లి నుంచి మహారాష్ట్రకు సప్లై చేస్తారు. 20 రూపాయలకు ఇక్కడ కొని 40 రూపాయలకు పెద్ద వ్యాపారం చేస్తూ ఉన్నారు. నిజంగా పేదవాడు ఆకలి తీర్చాలన్నటువంటి ప్రభుత్వం యొక్క ఆశయం ఇక్కడ నీరు గారిపోతా ఉంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఇలాంటి ఉపేక్షణ ఎవడైతే బియ్యం అమ్ముకుంటాడో వానిపైన కేసు పెట్టాలి. ఫస్ట్ ఎవడైతే బియ్యం తినరా నాయన అని ఇస్తాడో వానిపైన కేసు పెట్టారు. ఎందుకంటే మీరు మంచి బియ్యం ఇస్తే వాడు తింటాడు. మరి మంచి బియ్యం అవ్వదు మీ మీద కూడా కేసు పెట్టాలి. మీరు మంచి బియ్యం ఇస్తారు కాబట్టి వాడు అమ్ముకుంటా ఉన్నాడు. అమ్ముకుంటాడు కూడా అమ్ముకుంటాం కదా, మరి తినడం మంచిది ఇస్తాను కదా, మరి నీకు అవసరం లేకపోతే నీ కార్డు ఎందుకు నాయన, నీ కార్డు వద్దురా బాబు అని చెప్పేసి కార్డు తీసేసి ఎవడైతే అవసరమో వానికి